ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధ కల్పించాలని, ఎస్సీల వర్గీకరణలో గతంలో ఏబిసిడి అనే 4 గ్రూపులు ఉంటే షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్లో కేవలం ఏబిసి అనే 3 గ్రూపులుగా చేయడం జరిగింది. దీనివల్ల న్యాయంగా జరగవలసినటువంటి నిజమైన నిరుపేదలకు దక్కవలసినటువంటి అవకాశాలు మరి దక్కకుండా పోతున్నాయి. కాబట్టి ఏబిసిడి అనే గ్రూపులుగా పెట్టాలని డిమాండ్. అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్లో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని 3వ డిమాండ్. ఈ 3 డిమాండ్ల మీద గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు గత వారం రోజులుగా ఈ నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏదేమైనా వర్గీకరణకు కట్టుబడి ఉన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తూనే మాదిగల్ని మరో రూపంలో మోసం చేస్తూ మాలలకు అవకాశాలు దోసిపెడుతున్నటువంటి సందర్భం. దీన్ని గమనించిన మందకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి నిరసన కార్యక్రమాల రూపంలో మరి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమాలకు తలొగ్గకుండా పట్టించుకోకుండా మరి మాదిగల్ని మోసం చేయాలని చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పొందబెట్టడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆ స్థితికి రాకుండా ఉండాలంటే వెంటనే ఏబిసిడి వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధ కల్పించి మాదిగలు ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, రాష్ట్రంలో రావణ కాష్టంలాగా మారకుండా ఉండాలంటే వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధ కల్పించి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలలో మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్న మాదిగలకు ఉపకులాలకు దక్కవలసినటువంటి అవకాశాలు వర్గీకరణ లేకపోవడం వల్ల మాలలు దోసుకునే పరిస్థితి వస్తుందని, మరి ఆ విధంగా చేయకుండా మరి వెంటనే నిలిపేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా వర్గీకరణ బిల్లును వెంటనే చట్టబద్ధ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఇంజం వెంకటస్వామి మాదిగ, ఎంఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్.